మన దేశంలో రియల్ ఎస్టేట్ రిటర్న్స్ చూస్తే గత 10 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ 8 నుండి 10% రిటర్న్స్ ఇచ్చింది. రియల్ ఎస్టేట్లో మనకు కొన్ని వందల లైవ్ ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి. మన దేశంలో బ్లాక్ మనీని దాచుకోవడానికి ఉన్న అత్యుత్తమ మార్గం రియల్ ఎస్టేట్. ఇండియాలో ఎక్కువ మంది ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఫైనాన్షియల్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయడం కంటే రియల్ ఎస్టేట్, గోల్డ్ వంటి ఫిజికల్ అసెట్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. జనరల్గా రియల్ ఎస్టేట్లో మంచి లాభాలు రావాలంటే కనీసం 5 నుండి 10 సంవత్సరాలు పడుతుంది. ఇక మ్యూచువల్ ఫండ్స్లో నా ఫేవరెట్ ఫండ్స్ ఉన్నాయి, అవి ELSS. మీకు మ్యూచువల్ ఫండ్స్ మరియు రియల్ ఎస్టేట్ రెండింటిలో నుండి కంబైన్డ్గా లాభాలు పొందాలనుకుంటే మీకు ఒక మంచి మార్గం ఉంది. కొన్ని రోజుల క్రితం ఈనాడు పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది, రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలా లేదా మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెట్టాలా అని. అది చదివిన తర్వాత చాలామంది ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి ఈ సబ్జెక్ట్ మీద ఒక డీటెయిల్ వీడియో చేయమని చెప్పడం జరిగింది. టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండడంతో నేను కూడా ఓకే అనేసి ఈ వీడియోను మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. రియల్ ఎస్టేట్ అంటే బేసికల్గా ప్లాట్లు, ఇల్లు, వ్యవసాయ భూములు, కమర్షియల్ బిల్డింగ్స్. వీటిని కొనడం చేసి అభివృద్ధి చేయవచ్చు, లేదా వాటిని అద్దెకి ఇవ్వడం, లేదా వాటిని అమ్మడం ద్వారా కూడా లాభాలు సంపాదించవచ్చు. ఇక మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే ఇది ఒక క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ చేత నిర్వహించబడే ఒక ఇన్వెస్ట్మెంట్. ఇందులో అనేక మంది పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరిస్తారు. అలా సేకరించిన డబ్బును స్టాక్ మార్కెట్లలోను, గవర్నమెంట్ బాండ్లలోను, అలాగే డిబెంచర్స్, గోల్డ్ వంటి ఇన్స్ట్రుమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ మ్యూచువల్ ఫండ్స్ అన్నిటినీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు మేనేజ్ చేస్తూ ఉంటాయి. రియల్ ఎస్టేట్, మ్యూచువల్ ఫండ్స్ ఇవి రెండు కూడా ఒకదానికొకటి సంబంధం లేని వేరు సెక్టార్లు అయినా కూడా ఇవి రెండు కూడా మంచి పెట్టుబడి సాధనాలే. ఈ వీడియోలో మనం రియల్ ఎస్టేట్ లేదా మ్యూచువల్ ఫండ్స్లో ఎందులో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి, ఏది ఎవరికి సూట్ అవుతుంది, ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చివరి దాకా చూస్తే మీకు ఇంకో కొత్త విషయం కూడా తెలుస్తుంది. అదేంటంటే రియల్ ఎస్టేట్ మరియు మ్యూచువల్ ఫండ్స్ రెండింటి లాభాలు ఒకే దాంట్లో రావాలంటే మీకు ఒక మంచి ఐడియా కూడా ఉంది. అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ మధ్య జెఫ్రీస్ అనే ఒక ఫైనాన్స్ సంస్థ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ఎక్కువ మంది ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి ఫైనాన్షియల్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయడం కంటే రియల్ ఎస్టేట్, గోల్డ్ వంటి ఫిజికల్ అసెట్స్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇలా ఎక్కువ మంది రియల్ ఎస్టేట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు, మ్యూచువల్ ఫండ్స్ వంటి వాటిలో ఎందుకు ఇన్వెస్ట్ చేయట్లేదు అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి, రియల్ ఎస్టేట్ గురించి ఎక్కువ మందికి తెలుసు, కానీ స్టాక్ మార్కెట్ గురించి, మ్యూచువల్ ఫండ్ల గురించి, అసెట్ అలొకేషన్ గురించి ఎక్కువ మందికి అంతగా నాలెడ్జ్ ఉండదు. 2, రియల్ ఎస్టేట్లో వచ్చే అప్రిషియేషన్ గురించి ఎక్కువ మందికి తెలుసు, కానీ స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్ల ద్వారా వచ్చే కంపౌండింగ్ పవర్ గురించి ఎక్కువ మందికి తెలియదు. 3, రియల్ ఎస్టేట్లో మనం ఏదైనా ప్రాపర్టీ కొన్నప్పుడు దాన్ని కంటితో చూడగలం మరియు ఫిజికల్గా ఫీల్ అవ్వగలం. 4, రియల్ ఎస్టేట్లో అపార్ట్మెంట్లు కానీ, ఇల్లు కానీ, చివరికి ప్లాట్ కానీ మీకు అవసరమైన డబ్బులో 70 నుండి 80% బ్యాంకులు హోమ్ లోన్ రూపంలో అందిస్తాయి. హోమ్ లోన్ తీసుకుంటే మళ్ళీ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 5, అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్ లాంటి ప్రాపర్టీస్ ద్వారా రెంటల్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. 6, రిస్క్ గురించి మాట్లాడినప్పుడు ఎక్కువ మంది రియల్ ఎస్టేట్లో జీరో రిస్క్ ఉంటుందని భావిస్తూ ఉంటారు, కానీ వాస్తవానికి మ్యూచువల్ ఫండ్స్తో పోలిస్తే రియల్ ఎస్టేట్లోనే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ను ఒక ఎక్స్పర్ట్ అయినటువంటి ఫండ్ మేనేజర్ హ్యాండిల్ చేస్తాడు. రియల్ ఎస్టేట్ విషయంలో మీకు ఎక్స్పర్ట్స్ దొరకడం తక్కువ, మీకు మీరే ఎక్కువ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. 7, ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు చాలా మంది ఏం ఆలోచిస్తారంటే ఇది రాబోయే జనరేషన్స్కు ఒక మంచి అసెట్ అవుతుందని భావిస్తారు. 8, మన దేశంలో బ్లాక్ మనీని దాచుకోవడానికి ఉన్న అత్యుత్తమ మార్గం రియల్ ఎస్టేట్. ఉదాహరణకు అవినీతి పరులు, లంచగొండల వద్ద ₹1 కోటి ఉన్నాయనుకోండి, ఒక పొలం కానీ ఏదైనా స్థలం కానీ కొంటారు. గవర్నమెంట్ వారి వాల్యూ ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. అప్పుడు దాని వాల్యూ 10 లక్షలు కూడా ఉండదు, మిగతా 90 లక్షలు బ్లాక్ మనీతో చెల్లిస్తారు. ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. మ్యూచువల్ ఫండ్స్ లో ప్రతిదీ బ్యాంక్ నుండి ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కాబట్టి బ్లాక్ మనీకి అవకాశం ఉండదు. 9, రియల్ ఎస్టేట్ లో మనకు కొన్ని వందల లైవ్ ఎగ్జాంపుల్స్ కనిపిస్తాయి. ఒకప్పుడు కొన్న భూములు, ఇల్లు ఎంతెంత రేటు పెరిగాయని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. అది మీ వాళ్ళు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, కానీ మ్యూచువల్ ఫండ్ విషయానికి వస్తే మనకు లైవ్ ఎగ్జాంపుల్స్ అంతగా కనిపించవు. ఇలాంటి రకరకాల కారణాల వల్ల మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇండియాలోని అతిపెద్ద అడ్వెంచర్ పార్క్, రిసార్ట్, గోకార్టింగ్, వెడ్డింగ్ డెస్టినేషన్ మరియు మినీ గోల్ఫ్ కోర్స్తో కూడిన అధునాతన సదుపాయాలతో మైరాన్ హోమ్స్ సంస్థ వారి 111 ఎకరాల్లో మైరాన్ డైనెస్టీని నిర్మిస్తున్నారు.
ఇందులో ఇన్వెస్ట్ చేసిన వారికి హై ROI ఇస్తున్నారు. అంతేకాకుండా ఇందులో DTCP అప్రూవ్డ్ ఓపెన్ ప్లాట్స్ అమ్మబడుతున్నాయి. ఇప్పుడే ఇన్వెస్ట్ చేయండి, మీ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోండి. పూర్తి వివరాలకు క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్కు కాల్ చేయండి. ఇప్పుడు మనం రియల్ ఎస్టేట్ మరియు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లను డీటెయిల్డ్గా కంపేర్ చేసి చూద్దాం. నెంబర్ 1, డైవర్సిటీ. స్టాక్ మార్కెట్ బిలియనీర్ వారెన్ బఫెట్ ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారు, అదేంటంటే డోంట్ పుట్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్, అంటే అన్ని గుడ్లను ఒకే చోట ఉంచవద్దు అని. వివరంగా చెప్పాలంటే మన పెట్టుబడులన్నీ ఒకే రంగంపై పెట్టకుండా రకరకాలుగా డైవర్సిఫై చేసుకోవాలని దీని అర్థం. రియల్ ఎస్టేట్లో ఈ డైవర్సిటీ అనేది కేవలం కమర్షియల్ కాంప్లెక్స్లు, వ్యవసాయ భూములు, ఇళ్ళు, అపార్ట్మెంట్లు, ప్లాట్లు ఇటువంటి వాటికి మాత్రమే పరిమితమై ఉంటుంది. అదే సమయంలో మ్యూచువల్ ఫండ్స్ లో మాత్రం ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్, సొల్యూషన్ ఓరియంటెడ్ ఫండ్స్, లిక్విడిటీ బేస్డ్ ఫండ్స్, గ్రోత్ ఫండ్స్, ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్, క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫండ్స్, ఫిక్స్డ్ మెచ్యూరిటీ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్ వంటి రకరకాల ఫండ్స్ ఉంటాయి. అంటే రియల్ ఎస్టేట్ కంటే మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ డైవర్సిటీ కలిగి ఉంటాయని మనకు అర్థమవుతుంది. నెంబర్ 2, లిక్విడిటీ. లిక్విడిటీ అంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బుగా మార్చుకోగలగడం. ఉదాహరణకు మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, లేదా మీకు అత్యవసరంగా డబ్బు కావాల్సి వచ్చినప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టున్నట్లయితే దాన్ని వెంటనే ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మీ మొబైల్ నుండే అమ్మేసుకోవచ్చు. అలా వద్దు అనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ తాకట్టు పెట్టి లోన్స్ కూడా తీసుకోవచ్చు. 2-3 రోజుల్లోనే మీ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బు క్రెడిట్ అయిపోతుంది. అలా కాకుండా మీరు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీరు ఒక ప్రాపర్టీని అమ్మాలంటే కొనేవాడి కోసం వెతకాలి. కొనేవాడు దొరికినా కూడా వెంటనే డబ్బు ఇవ్వడు, 50-60 రోజుల టైం తీసుకుంటాడు. అంటే రియల్ ఎస్టేట్లో అమ్మాలన్నా కొనాలన్నా కూడా టైం పడుతుంది. మీరు అర్జెంటుగా అమ్మాలి లేదా అర్జెంటుగా కొనాలి అంటే సరైన డీల్ కుదరక నష్టపోవాల్సి వస్తుంది. నెంబర్ 3, క్యాపిటల్. రియల్ ఎస్టేట్కు క్యాపిటల్ ఎక్కువ కావాలి. మీరు హోమ్ లోన్కి వెళ్ళినా కూడా 15-20% డౌన్ పేమెంట్ చేయగలిగి ఉండాలి. రిజిస్ట్రేషన్ ఖర్చులు, ఏజెంట్ కమిషన్ లాంటివి కూడా వేలల్లో లక్షల్లోనే ఉంటాయి. ఇక మ్యూచువల్ ఫండ్స్ విషయంలో మీ దగ్గర 1000 రూపాయలున్నా లేదా 1,00,000 రూపాయలున్నా కూడా యూనిట్స్ కొనుక్కోవచ్చు. అది కూడా లేదనుకోండి, మీరు నెలకు 500 రూపాయలతో కూడా SIP స్టార్ట్ చేసుకోవచ్చు. నెంబర్ 4, ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇందులో చాలా క్రిటికల్ ఫ్యాక్టరు. అందుకే మీకు చాలా సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్పుకుందాం. మీరు రియల్ ఎస్టేట్లో హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ కొన్నట్లయితే మీరు కట్టే అసలు మరియు వడ్డీపై రకరకాల కేటగిరీల కింద 2 లక్షల నుండి 3.5 లక్షల వరకు ట్యాక్స్ డిడక్షన్ లభిస్తుంది. అయితే మీరు ఏదైనా ప్రాపర్టీని కొని 2 ఏళ్ల తర్వాత అమ్మేస్తే మీకు వచ్చే లాభం మీద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 20% కట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు ప్రాపర్టీని అమ్మి వచ్చిన దాంతో మరొక ప్రాపర్టీని కొన్నారనుకోండి, అప్పుడు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పడదు. ఇక మ్యూచువల్ ఫండ్ల విషయంలో, అది కూడా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ల విషయంలో, మీరు ఫండ్ యూనిట్లు కొనుగోలు చేసిన ఏడాది తర్వాత అంటే 365 రోజుల తర్వాత అమ్మేసినట్లయితే అప్పుడు మీ లాభం 1,00,000 రూపాయల కంటే ఎక్కువగా ఉంటే మీరు ఆ లాభం మీద 10% లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అదే మీరు కొనుగోలు చేసిన మ్యూచువల్ ఫండ్ యూనిట్లు సంవత్సరం గడవక ముందే అంటే 365 రోజుల కంటే ముందే అమ్మేసినట్లయితే అప్పుడు మీ లాభాలు 1,00,000 కంటే ఎక్కువగా ఉంటే 15% షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఇక మ్యూచువల్ ఫండ్స్లో నా ఫేవరెట్ ఫండ్స్ ఉన్నాయి. అవి ELSS అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ అని ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే 1,50,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు. అయితే వీటి లాక్ ఇన్ పీరియడ్ మాత్రం 3 సంవత్సరాల వరకు ఉంటుంది. నెంబర్ 5, ఖర్చులు, ఫీజులు. రియల్ ఎస్టేట్లో ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నప్పటికీ ఎక్స్ట్రా ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఉదాహరణకు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డ్యూటీ కింద 7% వరకు చెల్లించాలి. ఏజెంట్కు 1 నుండి 2% కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జెస్ రూపంలో గవర్నమెంట్ అథారిటీస్ కు కొంత అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. ఇక మ్యూచువల్ ఫండ్స్ లో ముఖ్యంగా ఉండే ఖర్చులు చూస్తే ఎగ్జిట్ లోడ్, మేనేజ్మెంట్ ఫీ, అడ్మినిస్ట్రేటివ్ ఫీ, డిస్ట్రిబ్యూషన్ ఫీ అని ఉంటాయి. ఎగ్జిట్ లోడ్ ఫీ అంటే మీరు కొన్న మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ ని 1 సంవత్సరం లేదా 365 రోజుల గడవక ముందే సేల్ చేస్తే అప్పుడు మీరు ఎగ్జిట్ లోడ్ ఫీ కట్టాల్సి వస్తుంది. ఇది సాధారణంగా 0.5% నుండి 4% వరకు ఉంటుంది. ఎక్కువ కంపెనీలు 1% దాకా ఫీజు తీసుకుంటున్నాయి. అయితే మీరు 365 రోజులు గడిచిన తర్వాత ఆ ఫండ్ యూనిట్స్ సేల్ చేసినట్లయితే ఎటువంటి ఎగ్జిట్ లోడ్ ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక మేనేజ్మెంట్ ఫీ అంటే ఆ ఫండ్ను మేనేజ్ చేసినందుకు ఫండ్ మేనేజర్ తీసుకునే ఫీజు. అడ్మినిస్ట్రేటివ్ ఫీ అంటే మన ఫండ్ని మేనేజ్ చేయడానికైన స్టాంప్ డ్యూటీ, లీగల్ ఎక్స్పెన్సెస్, ఆడిట్ ఎక్స్పెన్సెస్, రిజిస్టర్ ఎక్స్పెన్సెస్ వంటి ఖర్చులకు మనం పే చేయాల్సిన ఫీ. డిస్ట్రిబ్యూషన్ ఫీ అనేది రెగ్యులర్ ఫండ్స్లో మాత్రమే ఉంటుంది.
రెగ్యులర్ ఫండ్స్లో మనకి కంపెనీకి మధ్య ఒక మిడిల్ మ్యాన్ ఉంటాడు. ఆ మిడిల్ మ్యాన్కి ఇవ్వాల్సిన ఫీజును డిస్ట్రిబ్యూషన్ ఫీ అంటారు. అదే డైరెక్ట్ ఫండ్స్లో ఎటువంటి మిడిల్ మ్యాన్ ఉండడు కాబట్టి ఎటువంటి ఫీజు కట్టాల్సిన అవసరం ఉండదు. మేనేజ్మెంట్ ఫీ, అడ్మినిస్ట్రేటివ్ ఫీ, డిస్ట్రిబ్యూషన్ ఫీ ఈ మూడింటిని కలిపి ఎక్స్పెన్స్ రేషియో అంటారు. ఈ ఎక్స్పెన్స్ రేషియో అనేది డైరెక్ట్ ఫండ్స్లో అయితే మనకు వచ్చిన మొత్తం లాభంలో సుమారు 0.5% వరకు ఉంటుంది. అదే రెగ్యులర్ ఫండ్లో అయితే 1.5% వరకు ఉండొచ్చు. దీన్ని బట్టి చూస్తే మ్యూచువల్ ఫండ్స్లో కంటే రియల్ ఎస్టేట్లోనే ఎక్కువ ఖర్చులు, ఫీజులు ఉంటాయని మనకు అర్థమవుతుంది. నెంబర్ 6, టైం పీరియడ్. జనరల్గా రియల్ ఎస్టేట్లో మంచి లాభాలు రావాలంటే కనీసం 5 నుండి 10 సంవత్సరాలు పడుతుంది. కానీ మీరు ఏదైనా సిటీ, డిస్ట్రిక్ట్ అవుట్స్కట్స్ చూస్తే అక్కడ డెవలప్మెంట్ ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి అక్కడ ఇంత సమయం పట్టదు. ఉదాహరణకు హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు లాంటివి ఏదో కొద్ది మందికే ఆ సిటీస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే మీరు మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ అని 3 రకాల టైం పీరియడ్స్ ఉంటాయి. ఇందులో కొన్ని ఫండ్స్ 3 సంవత్సరాలకు రిటర్న్స్ ఇవ్వవచ్చు, మరికొన్ని ఫండ్స్ 5 సంవత్సరాలకు రిటర్న్స్ ఇవ్వవచ్చు. నెంబర్ 7, రిటర్న్స్. మీరు జనరల్గా ఓవరాల్గా మన దేశంలో రియల్ ఎస్టేట్ రిటర్న్స్ చూస్తే గత 10 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్ 8 నుండి 10% రిటర్న్స్ ఇచ్చింది. కానీ అదే సమయంలో మ్యూచువల్ ఫండ్స్ 12 నుండి 14% రిటర్న్స్ అందించాయి. కొన్ని మ్యూచువల్ ఫండ్స్ అయితే 17 నుండి 20% రిటర్న్స్ కూడా అందించాయి. అయితే రియల్ ఎస్టేట్ రిటర్న్స్ అనేవి స్టేట్ను బట్టి, సిటీని బట్టి, అక్కడ ఏరియాని బట్టి మారుతూ ఉంటాయి. సిటీస్లో మైగ్రేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ రియల్ ఎస్టేట్ అనేది స్టడీగా పెరుగుతూ ఉంటుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే గత 10 సంవత్సరాలుగా రిటర్న్స్ అనేవి 15 నుండి 30% దాకా ఉన్నట్టు తెలుస్తుంది. మీకు మ్యూచువల్ ఫండ్స్ మరియు రియల్ ఎస్టేట్ రెండింటిలో నుండి కంబైన్డ్గా లాభాలు పొందాలనుకుంటే మీకు ఒక మంచి మార్గం ఉంది. అది REITస్లో ఇన్వెస్ట్ చేయడం. REITస్ అంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్. మన ఛానల్లో ఇంతకుముందే ఒక వీడియో చేశాము. ఇది బేసికల్గా రియల్ ఎస్టేట్పై మాత్రమే పెట్టుబడి పెట్టే ఒక మ్యూచువల్ ఫండ్గా చెప్పుకోవచ్చు. వీడియో ముగించే ముందు మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా లేక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదా అని. ఏది మంచి ఇన్వెస్ట్మెంట్ అనేది మీ ఫైనాన్షియల్ గోల్స్ని బట్టి, మీ దగ్గర ఉన్న క్యాపిటల్ని బట్టి, ఇప్పుడు మీ వయసుని బట్టి, మీరు రిస్క్ తీసుకునే స్వభావాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు వెల్త్ క్రియేషన్ చేయాలంటే ఈ 2 అవసరమే. మీరు ఇప్పుడిప్పుడే మీ కెరీర్ని స్టార్ట్ చేస్తున్న వారైతే మొదటగా మీరు మ్యూచువల్ ఫండ్స్తో మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. కొన్ని సంవత్సరాల తర్వాత మీ ఇన్కమ్ లెవెల్స్ పెరిగినప్పుడు మీరు రియల్ ఎస్టేట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మరియు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. బీ రిచ్, స్టే రిచ్.